నిజంగా చెప్తున్నా, నువ్వు ఈ స్టోరీ విన్నాక బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా భయపడతావు. ఈ స్టోరీ నా ఫాలోవర్ పంపింది. మీకు కూడా హారర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే నాకు డిఎం చేయండి. నెక్స్ట్ పార్ట్స్లో మీరు కూడా అప్లోడ్ చేస్తా. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? నేను ఈ స్టోరీని 2 చాప్టర్స్లో డివైడ్ చేస్తున్నా. ద హంటెడ్ ఫ్లాట్ చాప్టర్ 1, ద కర్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ చాప్టర్ 2. చాప్టర్ 1లోకి వెళ్ళే ముందు చాప్టర్ 1 క్యారెక్టర్స్ నేమ్స్ తెలుసుకుందాం. రియా ఇంకా షనయ. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? 2018 షనయ వాళ్ళ విలేజ్ నుండి హైదరాబాద్కి చదువుకోవడానికి వచ్చింది. సో హైదరాబాద్లోనే ఒక ఫ్లాట్లో రెంట్ తీసుకొని ఉంటుంది. తను ఆ ఫ్లాట్లో ఒక్కతే ఉంటది. సో ఒక రోజు వాళ్ళ అపార్ట్మెంట్ కింద వాకింగ్ చేసేటప్పుడు ఒక ఆమె పరిచయం అయింది. నేను కూడా మీ పైన ఫ్లోర్లో ఉంటా, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఉంటాము అని చెప్పింది. అలా అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరిగింది. కానీ శరణ్యకి ఆమె కొంచెం వియర్డ్గా అనిపించింది. అంటే లైక్ ఆమె ఎట్లుండే అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా, అట్లా ఉండే. కానీ షనయతోని నార్మల్గానే మాట్లాడింది ఆమె. కొన్ని డేస్ అయినాక తను షనయ వాళ్ళ ఇంటికి వచ్చి, నాకు కొన్ని డ్రెస్ కావాలి, నేను ఫంక్షన్కి వెళ్తున్నా, నా ఫ్రెండ్ని అడుగుదామంటే తను రూమ్ ఖాళీ చేస్తుంది అని చెప్పి షనయది రెడ్ కలర్ డ్రెస్ తీసుకొని పోయింది. ఎట్లయితే తీసుకొని పోయింది, 1 వీక్ అయిపోయినాక కూడా రిటర్న్ ఇవ్వలేదు. అసలు ఆ రోజు నుంచి అసలు కనిపించలేదు కూడా కనిపించలేదు ఆమె. ఇక కొన్ని డేస్ అయినాక షనయ ఆ డ్రెస్ తీసుకుందామని పైకి వెళ్ళి ఆ డోర్ని నాక్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఆమె పేరు రియా. షనయ అన్నది, మీ ఫ్రెండ్ చెప్పింది నువ్వు రూమ్ ఖాళీ చేస్తున్నావు అని, నువ్వు ఇంకా ఖాళీ చేయలేదా అని అడిగింది. కానీ రియా, నాకు అసలు ఏ ఫ్రెండ్సే లేరు, ఈ ఫ్లాట్లో నేను ఒక్క ఆమెనే ఉంటా అని చెప్పింది. అది విన్న షనయకి ఏం అర్థం కాలేదు. కానీ ఆమెకి కాలేజ్కి లేట్ అవుతుందని చెప్పి ఆమె కాలేజ్కి వెళ్ళిపోయింది. కానీ కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి డోర్ ముందు ఒక పార్సల్ ఉంది. ఆ పార్సల్ని షనయ్య రూమ్లోకి తీసుకొని పోయి ఓపెన్ చేసి చూస్తే ఆ డ్రెస్ మొత్తం చినిగిపోయి ఉంది. ఇక షనయ్యకి ఆకలేస్తుందని ఆ డ్రెస్ పక్కన పెట్టేసి కుక్ చేసుకొని తినేసి అట్లనే పడుకుంది. కానీ షనయ్యకి తెలియదు అది బ్లాక్ మ్యాజిక్ చేసిన డ్రెస్ అని. ఆ రోజు నైట్ షనయ మీద ఎవరో కూర్చొని తనను చూస్తున్నట్టు అనిపించింది. కానీ షనయకి ఈవెన్ లేవడానికి కూడా రాలేదు. ఏదో మొత్తం తన బాడీని గట్టిగా పట్టుకున్నట్టు ఉండే. ఇక షనయ లేవ్వంగానే షనయకి హై ఫీవర్ ఇంకా బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. షనయకి ఈవెన్ బెడ్ మీద కంచి లేవ్వడానికి కూడా అవుతలేదు. అట్లనే బెడ్ మీద పడుకుంది. ఆఫ్టర్నూన్ ఎట్లయితే అయ్యిందో పై ఫ్లోర్లో కంచి రియా వచ్చింది షనయని కలవడానికి. రియాకి షనయ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. నైట్ నుండి నాతోటి ఇట్లా ఇట్లా అవుతుంది, అసలు ఎందుకు అవుతుంది నాకు అర్థమవుతలేదు అని. కానీ రియా ఏమన్నది తెలుసా, నాకు కూడా నైట్ మొత్తం గజ్జల సౌండ్లు అంతా ఎవరో నా రూమ్లో తిరుగుతున్నట్టు అనిపించింది అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తే ఆ డ్రెస్ వచ్చినప్పటి నుండే ఇదంతా జరుగుతుంది అని వాళ్ళకి అర్థమైంది. అప్పుడప్పుడు టెంపుల్కి పోయి పూజారికి చెప్తే పూజారి వచ్చిండు ఆ ఫ్లాట్లకి. ఆ పూజారి ఎట్లయితే ఫ్లాట్లో అడుగు పెట్టిండో పూజారికి అర్థమైంది ఈ ఫ్లాట్లో 2 ఆత్మలు ఉన్నాయని. కానీ పూజారికి ఇది కూడా తెలుసు, అవి 2 ఆత్మలు నార్మల్వి అయితే అస్సలు కాదు, అవి ప్రేతాత్మలని కూడా తెలుసు. సో రియాని షనాయని ఇద్దరిని జల్దీ జల్దీన ఆ ఫ్లాట్ల కంచి పంపించేసిండు, మీరు వేరే దగ్గర ఉండండి అని. ఈ చాప్టర్లో ఇదే లాస్ట్. నిజంగా చెప్తున్నాను కదా, చాప్టర్ 2 చాలా ఇంటెన్స్ ఉంటుంది. అసలు ఆడ ఏమైందో, అవి ప్రేతాత్మగా ఎట్లా మారినాయో తెలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోవడం మర్చిపోకండి. చలో మరి అప్పటి వరకు పీస్.